అత్తాపూర్కి చెందినటువంటి ప్రవీణ్ నిన్న 12:30 ప్రాంతంలో టోలీ చౌకీలోని ఆదిత్య బిల్డింగ్స్ లోకి ఎంటర్ అయ్యి 20వ అంతస్తులో నుంచి కిందకి పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన అందరినీ కలిచివేస్తుంది. ఆదిత్యకి గత కొన్ని సంవత్సరాల నుంచి మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు దగ్గరుండి తనని ఒక చిన్న పిల్లాడిలాగా చూసుకుంటున్నారు. కానీ నిన్న ఇంట్లో నుంచి చెప్పకుండా అత్తాపూర్ నుంచి ఈ టోలీ చౌకీలోని ఆదిత్య ఎంప్రెస్ భవన్ లో ఎఫ్ బ్లాక్ లోకి ఒక్కసారిగా ఇక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది. ఎవరిని కూడా లోపలికి అనుమతించరు. ఎందుకంటే ఇవి మొత్తము 3 ఎంట్రన్స్ గేట్లనే ఉంటుంది. ఆదిత్య ఎంప్రెస్ కి సంబంధించినటువంటి ప్రధాన గేట్ అంటే ఎఫ్ బ్లాక్ ఆదిత్య వెళ్ళినటువంటి గేట్ ని కూడా చూపిస్తున్నాము. అంతా లాక్ చేస్తారు. అన్నోన్ పర్సన్ ఎవరిని కూడా లోపలికి పంపించరు. అంటే అక్కడ లోపలికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా గేట్ పాస్ ఉండాలి. గేట్ పాస్ ఇచ్చిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళాలి. కానీ ఆదిత్య ఉంటుంది అత్తాపూర్ లో. తన మానసిక పరిస్థితి బాగోలేదు. ఇక్కడ ఇంత హై సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా తాను లోపలికి వెళ్లేటువంటి సమయంలో సెక్యూరిటీ ఎవరు తనని గేట్ పాస్ కానీ లేకపోతే ఏ విషయాలు అడగకపోవడంతో ఆదిత్య డైరెక్ట్ గా వెళ్ళాడు. అప్పటికే సెక్యూరిటీకి అనుమానం వచ్చి ఆదిత్య దగ్గరికి వెళ్లే లోపే ఆదిత్య ఎగ్జాక్ట్ గా మీరు చూస్తున్నటువంటి అంటే ఆ భవనం 20 అంతస్తుల మీద నుంచి దూకాడు అని అంటే ఆదిత్య అసలుకి అక్కడ వరకు ఎలా వెళ్ళగలిగాడు, అసలు ఎవరితో మాట్లాడాడు, ఎవరికి అనుమానం రాకుండా 20 ఫ్లోర్స్ కి ఎలా వెళ్ళాడు, గేట్ పాస్ లేకుండా. ఈ బిల్డింగ్స్ హై సెక్యూరిటీ సీసీ కెమెరాస్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఒక అన్నోన్ పర్సన్ లోపలికి వెళ్లి సూసైడ్ చేసుకుంటే ఇంత హై సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళంతా ఎందుకు ఆదిత్యాన్ని కాపాడలేకపోయారు, ఆదిత్య ఎవరు అన్నది అనుమానించలేకపోయారు అనేది కూడా కుటుంబ సభ్యుల వర్షన్ వినిపిస్తుంది. అయితే 20వ అంతస్తు నుంచి ఆదిత్య కింద పడి ఒక్కసారిగా అక్కడికక్కడే మరణించడంతో ఆదిత్య గురించి అటు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఎప్పుడు కూడా ఆదిత్య బయటికి వెళ్ళాడు ఎవరికి చెప్పకుండా, కానీ తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఎక్కువ సమయాల్లో బయటికి వెళ్లకుండా మాత్రమే కుటుంబ సభ్యులు హై సెక్యూర్ గా ఆదిత్యాన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు. తన మెంటల్ కండిషన్ బాగోలేకపోవడం, కొంత డిప్రెషన్ లోకి ఉండడమే కారణం అని చెప్తున్నారు. నిన్న 12:30 ప్రాంతంలో జరిగినటువంటి ఘటన మీద టోలీ చౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ రోజు ఆదిత్య పోస్టుమార్టం కూడా మరికొద్ది సేపట్లో పూర్తి కానున్నది. కెమెరామెన్ హరీష్ తో సుజాత, టోలీ చౌక్.